ఓరి నాయనా, మా నాన్న బయటికి వచ్చాడంటే ఇంకేమైనా ఉందా? అసలే ఆయన రాజవంశానికి నమ్మిన బంటు. వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా బ్రతకడానికి ఇష్టపడతాడు కానీ కూతురు యువరాణి అవ్వడానికి అస్సలు ఒప్పుకోడు. అంటే చామంతి ఇప్పుడు బార్ ఎగ్జామ్ రాయకపోతే ఏ గొడవ ఉండదు కదా. ఏం చేయాలి? నాన్న అంటే అత్తయ్యకు పడదు కదా, అట్నుంచి నెరుక్కొస్తా. అత్తయ్య, అత్తయ్య. ఏమైంది రోజా? అంత కంగారు పడుతున్నావేంటి? కంగారు నా గురించి కాదత్తయ్య, మీ గురించే. నా గురించా? ఏముంటున్నావు రోజా? చామంతి ఇప్పుడు బార్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది అత్తయ్య. దాని ఆనందం మామూలుగా లేదు. దాని కాళ్ళు భూమి మీద నిలబడ్డం లేదు. ఎగ్జామ్లో పాస్ అయిపోయి లాయర్ అయిపోయి వాళ్ళ నాన్న రామచంద్రయ్యని నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకొస్తుందంట. వాళ్ళ నాన్నని ఎవరైతే జైలుకి పంపించారో వాళ్ళ సంగతి చూస్తుందంట. ఎవరితో చెప్తోంది? చంద్రికకి చెప్తుంటే విన్నాను అత్తయ్య. ఇంకా చాలా చెప్పింది. ఏం చెప్పింది? అసలు ఆ రాజావారు రాణివారు చనిపోవడానికి కారణం వాళ్ళెవరో అంట. ఆ పెద్ద హస్తాన్ని ఉరికంబం ఎక్కిస్తుందంట. ఇందులో నేను కంగారు పడేదేముంది? నువ్వు కంగారు పడచ్చా? అత్తయ్య, తెలిసి అంటున్నారా, తెలియక అడుగుతున్నారా, లేక మీరు చేసింది మర్చిపోయారా? దేని గురించి? ఆ రామచంద్రయ్య అంటే మీకు గిట్టదన్నది నిజం కాదా? లాస్ట్ టైం గుళ్ళో మీరే కదా రామచంద్రయ్యని కిడ్నాప్ చేసి చంపాలని చూశారు. ఇప్పుడు విడుదలయ్యి బయటికి వచ్చాడంటే మీరే కదా అతనికి టార్గెట్. మిమ్మల్నే కదా ముందు బ్రతకూడదనుకుంటాడు. నిజమే రోజా. ఆ రామచంద్రయ్య అసలు బయటికే రాకూడదు. రాకూడదు అంటే ఇప్పుడు చామంతి బార్ ఎగ్జామ్ రాయడానికి బయటికి వెళ్ళకూడదు. వెళ్ళే అది ఆగదు. మీ మామయ్య ఊరుకోరు. డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అవ్వకుండా పని అయ్యేలా చూడండి అత్తయ్య. మనం ఎవరు ఆపినట్టు ఉండకూడదు, అది వెళ్ళకూడదు. నిషా, నిషా! ఏంటంటీ? నువ్వు బార్ ఎగ్జామ్ రాస్తున్నావా? ఇంకొంచెం సేపట్లో బయలుదేరుతానంటీ. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, నువ్వు రాస్తే చామంతి రాస్తుంది. పనిదానికి నీకు తేడా అనేది లేకుండా పోతుంది. అదే నా బాధ. నాకు కూడా బాధగానే ఉందాంటీ. అది చదవకూడదని అక్క నేను చాలా ట్రై చేశాం, కానీ ఏది కాలేదు. ప్రయత్నం మొదలు పెట్టాక మధ్యలో ఆగకూడదు నిషా. చివరిదాకా పోరాడాలి. అవ్వలేదు కదా అని ఆపేయకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ హాల్ మొహమే చూడకుండా చెయ్యాలి. అప్పుడే కదా నీకు దానికి తేడా ఉంటుంది. నువ్వు లాయర్ అవుతావు, అది పని మనిషిగానే మిగిలిపోతుంది. నాకు కావాల్సింది అదే ఆంటీ, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్తాను, చేస్తావా? భలేవారే, ఎందుకు చేయనంటీ? చెప్పండి. అయితే విను. ఫిక్స్ అయిపోండి ఆంటీ, అది బార్ ఎగ్జామ్కి వెళ్ళదు. చేస్తుందంటారా అత్తయ్య? ఆకలితో ఉన్నదానికి వేట దొరికితే వదులుతుందా?
రెడీ అవుతుందా? రెడీ అవ్వు. ఇక్కడే ఉంటావు కదా. నేను తలుపు వేయలేదు కదా. ఎవరెక్కడా? తలుపు తీయండి. తలుపు ఎవరేశారు? ఎవరై ఉంటారు? అత్తా! అరే అయ్యో! కిటికీ కూడా బయట నుంచి వేసిందేంటి? ప్రేమ్ బాబు! అయ్యో అత్త! అరే అత్త ఇంట్లో లేదు, మార్కెట్కి వెళ్తానని చెప్పింది కదా. అయ్యో బయట ఎవరూ కనిపించట్లేదేంటి? ప్రేమ్ బాబు! ప్రేమ్ బాబు! ఆంటీ, అక్క, దాన్ని గదిలోనే బంధించేశాను. ఇదిగో దాని ఫోన్ కూడా తీసుకొచ్చేశాను. ఇంకా ఈ జన్మలో చామంతి లాయర్గా ప్రమోట్ అవ్వలేదు. వెరీ గుడ్ నిషా. లాయర్ అయ్యేది నువ్వే. ఆల్ ది బెస్ట్. ప్రేమ్ బాబు! నిషా, ప్రేమ్ వెళ్తున్నాడు. వెళ్ళని అక్క, తాళం వేసేశాను.